హాయ్ హలో వెల్కమ్ టు ఊలా టీవీ. నేను సాయి. ఆంధ్ర ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శాఖల కేటాయింపు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను, పవన్ కళ్యాణ్కి శాఖ ఏంటి అనేది కూడా రేపే చెప్తానని చెప్పి చంద్రబాబు నాయుడు కొంచెం ఒక హింట్ టీజర్ ఇచ్చారు. కానీ మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, జన సైనికుల మనోభావాలు, జన సైనికుల అభిష్టం మేరకు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, హోమ్ మినిస్టర్గా పదవి చేపట్టబోతున్నారు. దాదాపుగా అంటే 2014 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే మనం టీడీపీ ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ఏకంగా 5గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరికే ఉప ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ఒక ముఖ్యమంత్రికి ఎటువంటి హోదా, ఎటువంటి ప్రోటోకాల్, ఎటువంటి అధికారాలు అయితే ఉంటాయో దాదాపుగా సమానంగా హక్కులు కానీ ప్రోటోకాల్ కానీ పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కేటాయించాలని సూచించిన సమాచారం. సో జనసైనికులను తృప్తిపరుస్తున్న విధంగానే ఈ మంత్రివర్గం ఉంటుంది. ఇది మనం ఒకసారి చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్, నారా లోకేష్ మున్సిపల్ శాఖ మరియు గతంలో నిర్వహించిన ఐటీ శాఖ ఇస్తున్నారు. ఆ తర్వాత కింజరపు అచ్చెన్నాయుడికి ఫినాన్స్ మినిస్టర్, నిమ్మకాయల చిన్నరాజప్పకి రెవెన్యూ మినిస్టర్, గోరంట్ల బుచ్చే చౌదరికి సివిల్ సప్లైస్, తర్వాత సత్యనారాయణ పితానికి బీసీ వెల్ఫేర్, రఘురామకృష్ణరాజుకి స్పీకర్ పదవి గురించి చర్చ నడుస్తుంది. సో ఆయనకి స్పీకర్ పదవి ఆయన అయితే బలంగా కోరుకుంటున్నారంట. కానీ ఇది ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టినట్టు, స్పీకర్ పదవి ఇంకా ఫైనల్ కాలేదని మనకు తెలుస్తుంది. తర్వాత బోండా ఉమాకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చారు. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డికి ఇరిగేషన్ శాఖ, సోమిరెడ్డికి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ, తర్వాత పయ్యావుల కేశవ్కి రూరల్ డెవలప్మెంట్, పట్టాల సునీతకి ఉమెన్ వెల్ఫేర్, నందమూరి బాలకృష్ణ సినిమాటోగ్రఫీ. ఈతని గురించి నందమూరి బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ వారసుడుగా రాజకీయ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ గత 2 ఎన్నికల్లో గెలిచి 3వ సారి హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. సో 2019 వైసీపీ వేవ్లో కూడా గెలిచిన అతి తక్కువ మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో బాలకృష్ణ ఒకళ్ళుగా ఉన్నారు. అంతేకాకుండా హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి బాలకృష్ణకి మంత్రివర్గంలో చోటు ఇవ్వాల్సిందిగా అందరూ డిమాండ్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఈసారి బాలకృష్ణకి చోటు కల్పించారు. తర్వాత అంతేకాకుండా మనకి నారాయణ జోసం అధినేత నారాయణకి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి, తర్వాత గంటా శ్రీనివాసరావుకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, భూమా అఖిలప్రియకి టూరిజం శాఖ మంత్రి ఇస్తున్నట్టు తెలుస్తుంది. తర్వాత ఎన్ఎండి ఫరూక్కి మైనారిటీ శాఖ మంత్రి, తర్వాత నాదెండ్ల మనోహర్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, తర్వాత మండలి బుద్ధప్రసాద్కి వెటర్నరీ, కామినేని శ్రీనివాస్కి హెల్త్ మినిస్టర్, విష్ణుకుమార్ రాజుకి ఎండోమెంట్ శాఖ, కొనతల రామకృష్ణ పవర్ అండ్ ఎనర్జీ, జ్యోతుల్ నెహ్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇస్తున్నారు. సో ఇవి ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం. వీటితో పాటు ఇంకొంతమంది జనసైనికులకు, ఉదాహరణకు రాజోల్ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కూడా ఒక శాఖ కేటాయించడం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, గతంలో చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయనకు కూడా ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే జనసేనకు 4 5 అని ఇంకా నెంబర్పై క్లారిటీ రాలేదు. సో ఖచ్చితంగా 4 మించి ఇస్తే మాత్రం మన దేవ వరప్రసాద్, రాజోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దేవ వరప్రసాద్కి కూడా మంత్రివర్గంలో అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన్ని కూడా చంద్రబాబు మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు మనకైతే స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ తర్వాత ముఖ్యమైన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ మరియు డిప్యూటీ మినిస్టర్ తీసుకోబోతున్నారు. అంతేకాకుండా నారా లోకేష్ గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి నిర్వహించిన మున్సిపల్ శాఖ మరియు ఐటీ మినిస్టర్ మరోసారి నారా లోకేష్ చేపట్టబోతున్నారు. హైలైట్ ఏంటంటే నందమూరి బాలకృష్ణకి సినిమాటోగ్రఫీ మంత్రి. ఎందుకంటే సినిమాకి సంబంధించిన వ్యక్తి, పైగా నందమూరి వారసులు కాబట్టి ఆయన్ని చంద్రబాబు మంత్రివర్గంలో తీసుకొని సినిమాటోగ్రఫీ కేటాయించబడి తెలుస్తుంది. అయితే ఇందాక మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, ఈసారి మీరు కొత్త చంద్రబాబు నాయుడు చూస్తారు, మారిన చంద్రబాబు నాయుడు చూస్తారు. నా కోసం పర్టికులర్గా ట్రాఫిక్ ఆపమని చెప్పను, నా కోసం పర్టికులర్ ఎటువంటి ఇవి ఉండవు, అందరూ మంత్రులు, అందరూ ఎమ్మెల్యేలు, అందరూ ప్రతి కార్యకర్త వచ్చి నన్ను కలుసుకోవచ్చని చంద్రబాబు చెప్పిన పరిస్థితి మనకు కనపడుతుంది. సో చూడాలి అంటే ఈ మినిస్టర్ కూర్పు ఇది ఎంతవరకు ఫైనల్ అవుతుంది, దీంట్లో ఎవరెవరు ఎలాంటి శాఖలకు మారుతారా, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది మనకి రేపు మధ్యాహ్నం తెలియబోతుంది.